మేము ఉత్తర చెన్నైలోని పెరంబూర్లో ఒక పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము. నటుడు రాజకీయవేత్త జోసెఫ్ విజయ్ పోటీ చేస్తున్న 2 నియోజకవర్గాల్లో ఇది ఒకటి. మరియు మీరు చూడగలిగినట్లుగా పోలీసులతో పాటు ప్రజలు కూడా చాలా పెద్ద సంఖ్యలో రావడంతో ఇక్కడ చాలా సందడి నెలకొంది. ఇది వాస్తవానికి చెన్నై వేసవి వేడి, ఇది చాలా తీవ్రంగా ఉంది. కానీ మీరు చూస్తున్నట్లుగా వీరే పోటీదారులు. వాస్తవానికి ఆర్డి శేఖర్ ఇక్కడి డిఎంకే అభ్యర్థి మరియు అందువల్ల ఈ ప్రాంతంలో చాలా బలమైన వ్యక్తి. నామ్ తమిళర్ కచ్చి, బీఎస్పీ, మిగతా అన్ని పార్టీలున్నాయి. బహుశా ఇక్కడ అత్యధిక దృష్టిని ఆకర్షిస్తున్న పేరు తమిళగ వెట్రి కళగంకు చెందిన జోసెఫ్ విజయ్ పేరు. ఆయన దాని అధ్యక్షుడు. రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన వ్యక్తి మరియు ఎమ్మెల్యే సీటుకు కూడా మొదటిసారి పోటీ చేస్తున్న అభ్యర్థి. వాస్తవానికి ఇక్కడ పీఎంకేకు చెందిన తిలగన్ కూడా ఉన్నారు. కానీ ఆసక్తికరంగా ఉండబోయే విషయం ఏమిటంటే, ఒకటి, అది యువత ఓటు మరియు మహిళల ఓట విజయ్కు సహాయపడబోయేది, లేదా దీనికి దోహదపడుతున్న ఇతర వర్గాలు కూడా ఉన్నాయా? మాట్లాడుకుంటున్న గణాంకాల్లో ఒకటేంటంటే, దాదాపు 15 లక్షల మంది మొదటిసారి ఓటు వేసేవారు ఉన్నారు. మరియు 30 ఏళ్లలోపు వారు దాదాపు 1 కోటి మంది ఉన్నారు, మరో కోటి మంది. 40 ఏళ్లలోపు వారు ఉంటారు, 50 ఏళ్లలోపు వారు మరో కోటి మంది. మరియు ఈ విభాగంలోనే విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం తన ముద్ర వేయాలని ఆశిస్తోంది. నిస్సందేహంగా ఆయన ఏమి చేయబోతున్నారనే దాని గురించి అనేక సిద్ధాంతాలు, 3 దృశ్యాలున్నాయి. వాటి గురించి నేను మీతో ఖచ్చితంగా మాట్లాడగలను. ఆయన 10% ఓట్ల వాటాను దాటి, 15% ఓట్ల వాటాను దాటి, 20% ఓట్ల వాటాను దాటి, 25% ఓట్ల వాటాను దాటి, 30% ఓట్ల వాటాను దాటి నెగ్గుకు వస్తారా లేదా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి ఆయా దృశ్యాలు ఇతర పార్టీల ఫలితాల పరంగా ఎలా పరిణమిస్తాయో అని కూడా వాస్తవానికి 30-35% మరియు అంతకంటే ఎక్కువ వాస్తవానికి తమిళగ వెట్రి కళగం సురక్షితంగా గట్టెక్కిన పరిస్థితిని ఇవ్వాలి. కానీ ఆ దృశ్యం సంక్లిష్టంగా అలాగే కష్టంగా కూడా కనిపిస్తోంది. కానీ నేను మీతో మాట్లాడగల 3 విభిన్న దృశ్యాలున్నాయి. మరి అది చారిత్రక ఆధారాలపై ఆధారపడి ఉంది. అది పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 2009 ఎన్నికలలాగా ఉంటుందా? అక్కడ చిరంజీవి పార్టీ నిజానికి కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లలో అలాంటి చీలికను సృష్టించింది. దానితో కాంగ్రెస్కు చెందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్కువ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చారు. కానీ నిశ్చయంగా చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం పార్టీ 2008లో పార్టీ ప్రారంభోత్సవ సమయంలో, ఆ తర్వాత ఆయన అనేక బహిరంగ సభలలో మనం చూసినటువంటి జనసందోహాన్ని చూసిన తర్వాత అలా చేసింది. మాట్లాడుకుంటున్న మరో దృశ్యం 1907లో ఎన్జీఆర్ లాగా వాస్తవానికి ఈ సందర్భంలో ఎన్జీఆర్కు రాజకీయ అనుభవ చరిత్ర ఉంది. ఆయన 1957లో ఆ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు అనుభవజ్ఞుడు. కానీ అవును, ఎన్జీఆర్ నాయకత్వంలోని ఏఐఏడీఎంకే దానిని విజయపదంలోకి తీసుకురాగలిగింది. మరియు విజయ్ మద్దతుదారులు అతను 1977ని పునరావృతం చేయగలడని ఆశిస్తున్నారు. మూడో దృశ్యం 2006 లాగా ఉండొచ్చు. అక్కడ నిజానికి ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ ఇతర పార్టీల మద్దతుతో. వాస్తవానికి ఈ సందర్భంలో డిఎంకే లేదా ఏడీఎంకే పూర్తి మెజారిటీ లేకుండా అధికారంలోకి రావచ్చు, అంటే కేవలం ఇతర పార్టీల మద్దతుతో మాత్రమే. మరి దానికి కారణం దాదాపు ప్రతి నియోజకవర్గంలో టీవీకే తీసుకువస్తుందని అంచనా వేస్తున్న ఓట్ల చీలిక. కొన్ని నియోజకవర్గాలలో వారు డిఎంకేకు నష్టం కలిగించబోతున్నారు, మరికొన్నింటిలో ఏడీఎంకేకు, డిఎంకేకు. కానీ మార్జిన్లు చాలా తక్కువగా ఉంటాయనే అంచనా. అందుకే ప్రతి రాజకీయ పార్టీ అక్షరాల ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంది. కానీ వాస్తవానికి టీవీకే యువత ఓటు మరియు మహిళల ఓటుపై కూడా ఆశలు పెట్టుకుంది. తమిళనాడులో మహిళల ఓట్లు అత్యధికంగా ఉన్న వాటిలో ఒకటిగా ఉన్నాయి సంఖ్యల పరంగా, పురుష ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో. కేరళ తర్వాత తమిళనాడు అతిపెద్ద సంఖ్యలను చూపిస్తుంది మొత్తం ఓట్లలో. మీకు తెలుసా, 2.9 కోట్లు తమిళనాడులో మహిళా ఓటర్లని చెప్తారు. అయితే గత 6 అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికలలో చెన్నై ఓటింగ్ పట్ల ఇంతటి ఉత్సాహాన్ని చూపలేదు. కానీ రాష్ట్రం మొత్తం మీద వారు 70 నుండి 78% వరకు సాధించగలిగారు. ఈసారి ఆ పోల్ శాతం కేవలం ఎస్ఐఆర్ వల్లే కాకుండా ఓటర్ల ఉత్సాహం వల్ల కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.